అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రాజెక్టుకు 1,76,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు 29 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,78,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లుగా నమోదవుతోంది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, చెప్పండి. అనుశ్రీ, జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కర్ణాటకలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండేటువంటి నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు వద్ద 29 గేట్లు ఎత్తడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,76,000 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోగా వస్తుంటే అవుట్ఫ్లోగా 29 గేట్ల ద్వారా 1,78,264 క్యూసెక్ల యొక్క నీటిని శ్రీశైలం వైపుకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి యొక్క నీటి మట్టము 9.657 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం మాత్రం 8.631 టీఎంసీలుగా ఉంది. తర్వాత ప్రాజెక్టు యొక్క ఏదైతే నీటి సామర్థ్యం ఏదైతే 318.516 మీటర్లు ఉంటే అది మాత్రం 318.01 మీటర్లుగా ఉంచి వచ్చినటువంటి నీటిని అంతా కూడా కిందికి వదులుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇటు ఎగువన కృష్ణాతో పాటు భీమా నది నుంచి కూడా 42,000 క్యూసెక్ నీళ్లు వస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు వచ్చినటువంటి నీటిని అంచనా వేసుకొని కిందికి నీటిని వదులుతున్నారు. ముఖ్యంగా జూరాల ఎగువ దిగువ జూరాల వద్ద ఉండేటువంటి యొక్క జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా కూడా 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన నిరాటంగా కొనసాగిస్తున్నారు. ఇక ఆయకట్టుకు సంబంధించి జూరాల ఎడమ కుడి కాలువలకు సంబంధించినటువంటి వాటి నుంచి కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక జూరాలను ఆధారంగా నిర్మించినటువంటి ఈ యొక్క నెట్టెంపాడుగు, భీమా, కోయిల్ సాగరు, భీమా ఫేజ్ 2 వీటికి కూడా నీటి పంపింగ్ కూడా ప్రారంభించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు కాలువల ద్వారా నీరు వస్తుండేటువంటి నేపథ్యంలో రైతులు మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మే చివరి వారంలో 29వ డేట్లోనే ఈ యొక్క ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఈ సంవత్సరము ఎల్నినో ప్రభావం తర్వాత వర్షాలు సకాలంలో కురువ కారణంగా 2 నెలల తర్వాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు నీళ్లు వచ్చిన సందర్భంగా రైతులు మాత్రము ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే రైతులు కొన్ని ప్రాంతాల్లో నార్లు పోసినటువంటి వాళ్ళు నారుమల్లు సిద్ధం చేసేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంటే అధికారులు మాత్రము ఆలస్యంగా వర్షాలు వచ్చినాయి కాబట్టి ప్రత్యామ్నాయ పంటలు ఎన్నుకోవాలని చేసినటువంటి సూచన మేరకు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం వరి మాత్రమే పండుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతాల రైతులు మాత్రము వెదజల్లేటువంటి పద్ధతిలోనైనా వరిని మాత్రమే సాగు చేయాలనేటువంటి విధంగా నిర్ణయించి ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా మాత్రము జూరాలకు ఎడమ కుడి కాలువల ద్వారా 1,04,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే దీనివల్ల రైతులు ఈ సంవత్సరం సకాలంలో నీళ్లు రావని ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో మాత్రము ఆలస్యమైనా కూడా నీళ్లు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో యొక్క సాగునీరుకు ఇబ్బంది లేదనేటువంటి విధంగా వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక అధికారులు మాత్రము ఎవరు కూడా నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు మత్స్యకారులు ఎవరు కూడా ఈ యొక్క నదిలోకి ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దనే విధంగా సూచించడం జరుగుతుంది. మొత్తంగా మాత్రం ఇటు కృష్ణా తర్వాత భీమా నదుల నుంచి వస్తుండేటువంటి యొక్క నీటితో మాత్రం ప్రాజెక్టు ఇక్కడ వరకు పోటెత్తుండేటువంటి నేపథ్యంలో మాత్రం ఎప్పటికప్పుడు అంచనా వేస్తే మరికొన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉందని మాత్రం అధికారులు చెప్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తమైన కడెం ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఒక వరద గేటు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 8,000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. భారీ వరదతో కడెం ప్రాజెక్టు జల కలను సంతరించుకుంది.
కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.